జై గురుదేవ్. నారాయణ ఉపనిషత్తు దశోపనిషత్తులో ఒకటైన నారాయణ ఉపనిషత్తులో పంచభూతాల యొక్క ప్రాముఖ్యను తెలియచేస్తూ తల్లిదండ్రుల యొక్క తల్లి తండ్రి గురువు యొక్క విశిష్టతను కూడా తెలుసుకుంటూ వస్తున్నాం. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్వరూపంగా భావించాలి ఆ తల్లిని, తండ్రిని, గురువును అని తెలుసుకున్నాం. మరి గురువు యొక్క ప్రాధాన్యత, గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువు మనలో జ్ఞాన జిజ్ఞాసను బ్రహ్మలా సృష్టిస్తాడు. ఆ జిజ్ఞాసను విష్ణువులా పెంచి పోషిస్తాడు. చివరకు శివస్వరూపుడిగా జ్ఞాన శిఖరాలను దర్శింపజేస్తాడు. అటు తరువాత మన గురువే సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడు అనే జ్ఞానము మనకు కలుగుతుంది. అది ఆధ్యాత్మిక విద్య అసలు ప్రయోజనం. అందరూ వేదాంగాలు అధ్యయనం చేయలేరు, కానీ అధ్యయనం చేసిన వారికి జిజ్ఞాసులకు బోధించవలసిన పవిత్ర బాధ్యత ఉంది. వేదాంగాలు అధ్యయనం చేసే అర్హత అందరికీ లేకపోవచ్చు, కానీ తమ స్థాయి జిజ్ఞాసను అనుసరించి వాటి అర్థాలు అంతరార్థాలను తెలుసుకునే హక్కు ఉంది. అయితే వాటి పట్ల భక్తి గౌరవాలు ఉండాలి. అవిధేయత, అవహేళన ఉండకూడదు. చాలామంది నాస్తికత్వం అంటే దైవదూషణగా భావించి అలాగే ప్రవర్తిస్తారు. ఆస్తికుల చర్యలను హేళన చేస్తారు. ఇలా చేసే హక్కు ఎవరికీ లేదు. దైవం, భక్తి, విశ్వాసాలు పూర్తిగా వ్యక్తిగతం. ఎవరి ఇచ్చ ప్రకారం వారు చేసుకునే హక్కు స్వేచ్ఛ ఉన్నాయి. ఉపనిషత్ జ్ఞానం ప్రధానంగా ఆత్మ వికాసానికి తోడ్పడుతుంది. మనిషి అంటే శరీరం కాదు, ఆత్మ అనేదే ఉపనిషత్ జ్ఞానం. చీమ, ఏనుగుల్లో ఉండే ఆత్మ చిరుదీపం లాంటిదే. శరీరాన్ని బట్టి ఆత్మ పరిమాణం ఉండదు. జ్ఞానం విస్తరించడానికి ప్రశ్నలు అవసరం. ప్రశ్నించకుండా ఎవరు ఏమీ చెప్పరు. ప్రశ్నోపనిషత్తులో ముఖ్యమైన 10 ఉపనిషత్తుల్లో ఒకటి. ఇప్పుడు ఉపనిషత్తు యొక్క విశేషాలను తెలుసుకుందాం. ఓం సుకేశా చ భరద్వాజః శైవ్యశ్చ సత్యకామః శౌర్యాయ దిచగార్గ్యః కౌసల్యాశ్చ అశ్వలాయనో భార్గవో వైదర్భః కంబంది కాత్యాయనస్తే హైతే బ్రహ్మపర బ్రహ్మనిష్టాః పరం బ్రహ్మాన్వే శమానా ఏష వై తత్సర్వం పశ్యతీతి తేహ సమిత్పాణయో భగవంతం పిప్పలాద ముపసన్నాః. భరద్వాజపుత్రుడు సుకేశుడు, శిబిపుత్రుడు సత్యకాముడు, గర్గసుతుడు సూర్యుని మనవడనమాట. అశ్వలపుత్రుడు కౌసల్యుడు, విదర్భవాసి భార్గవుడు, కాత్యవంశీయుడైన కాత్యాయన, కంబంది మొదలైన పరబ్రహ్మ ఉపాసకులైన 6 ఋషులు పరబ్రహ్మ గురించి మరింతగా తెలుసుకోవాలనే ఆసక్తితో సమిధులను చేతధరించి బ్రహ్మజ్ఞాని అయిన పిప్పలాద మహర్షి ఆశ్రమానికి వెళ్ళారు. అక్కడ పిప్పలాద మహర్షి వారికి ఆతిథ్యమిచ్చి వారు వచ్చిన కారణం అడిగి తెలుసుకున్నారు. అటు తరువాత ఇలా అన్నారు: నాయనలారా, మీ కోరిక ఎంతో సమంజసమైనది. జ్ఞాన చింతన, తపస్సు చేసిన కాలమే మనిషి జీవితంలో లెక్కించదగినది. మిగిలిన కాలమంతా వ్యర్థమే. అయితే దైవదత్తమైన జ్ఞానాన్ని మీకు అందించడానికి తగిన అర్హతలు మీలో నాకు కనిపించాలి. అందుకోసం మీరు 1 ఏడాది కాలం నా ఆశ్రమంలో ఉండి బ్రహ్మచర్యము, తపస్సు చేస్తూ మీ అర్హతను పెంచుకోండి. అటు తర్వాత నేను నాకు తెలిసిన మేరకు మీ ప్రశ్నలకు జవాబులు ఇస్తాను అని చెప్పారు. ఇంతటితో పిప్పలాద మహర్షిని కలుసుకున్న శిష్యులు భరద్వాజుడు, సుకేశుడు, సత్యకాముడు, గర్గసుతుడు, శౌర్యాయుని, అశ్వలపుత్రుడు, కౌసల్యుడు, విదర్భవాసి, భార్గవుడు, కాత్యాయన, కబంది 6 ఋషులు పిప్పలాద మహర్షిని కలుసుకొని తమకు వేదాంత రహస్యములను చెప్పమని, పరబ్రహ్మ గురించి తెప్పమని అడిగితే ఆయన 1 సంవత్సరం కాలము వారికి గడువు ఇచ్చి 1 సంవత్సర కాలం మీరు మా ఆశ్రమంలో ఉండండి, ఆ తర్వాత నాకు తెలిసిన జ్ఞానాన్ని మీకు బోధిస్తాను అని చెప్పడంతో ఈ సంచిక ముగిసింది. నెక్స్ట్ మరి యొక్క సంచికలో పిప్పలాద మహర్షి చెప్పిన జ్ఞాన విశేషాలను తెలుసుకుందాం. హరి ఓం తత్సత్.